అవునా కాదా? ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పుట్టింగి పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎంత కమిషన్ మింగారాయా? నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి, ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని 3 ఎకరాలని 6 ఎకరాలకి పెంచారు? దానికి జవాబు చెప్పండి. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ వాళ్ళకి 3,350 మెగావాట్లకి 10,050 ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది, 3 ఎకరాలు చొప్పున 10 మెగావాట్, కానీ మీరు 20,100 ఎకరాలు కేటాయించారు. ఇవన్నీ కూడా పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి ఈ రకంగా భూములు కేటాయింపు. అదేవిధంగా ఆక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వా గ్రీన్ అనే కంపెనీ, ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలియదు. అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది? ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఊరు పేరు లేనటువంటి ఒక కంపెనీ. వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు. ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 1000 మెగావాట్లు, ఇందాక నేను చెప్పినట్టు పులిగొండ్లపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి 1000 మెగావాట్లకు గాను మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున వీళ్ళకి ఒక 6,000 ఎకరాలు. 6,000 ఎకరాలు ఆక్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీకి ఒక 20,100 ఎకరాలు. అంతేకాకుండా ఇది ఇంకా దారుణం అండి, కొత్తగా ఈ కేటాయింపులు చేయటమే కాకుండా గతంలో ఏదైతే ఇండోసోల్ కంపెనీ పేరుతో వీళ్ళు 2022 సెప్టెంబర్లో, ఇదిగోండి జీవో 12/9/2022, జీవో నెంబర్ 19, జీవో నెంబర్ 19 12/9/2022. దీనిలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు వాళ్ళ పవర్ ప్రాజెక్టుకి గాను వీళ్ళు భూ కేటాయింపులు అవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా దాని కండిషన్స్ కానీ ఇవన్నీ తెలియపరుస్తూ వీళ్ళు ఒక జీవోను కూడా విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఎకరానికి ల్యాండ్ అలొకేషన్ షల్ నాట్ ఎక్సీడ్ 3 acres per megawatt in case of solar power projects. 3 acres per megawatt అని చాలా స్పష్టంగా ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి 12/9/2022న వాళ్ళ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. 2022లో మెగావాట్కి ఎంత అండి? 3 ఎకరాలు. ఇండోసోల్ కంపెనీ అంటే ఎవరో తెలుసు కదా, మన జగన్ రెడ్డి గారి బినామీయే, మన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఇండోసోల్. గతంలో పర్ మెగావాట్ 3 ఎకరాలు చొప్పున భూమి కేటాయించి ఇవాళ అదే ఇండోసోల్ కంపెనీకి మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి ఆ కేటాయింపుని సవరించి 3 ఎకరాలని మళ్ళీ 6 ఎకరాలకి పెంచుతూ మొన్న ఎస్ఐపిబి బోర్డు మీటింగ్లో ఆమోదం తెలిపి వాళ్ళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. ఇండోసోల్ కంపెనీకి గతంలో 3,500 మెగావాట్లు సోలారు, 1,500 మెగావాట్లు విండు, 2,200 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్కి వీళ్ళు శాంక్షన్ ఆమోదం తెలిపి భూ కేటాయింపులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానిలో సోలార్ పవర్ ఏదైతే ఉందో 3,500 మెగావాట్లు 3 ఎకరాలు చొప్పున పర్ మెగావాట్, ఇదిగోండి జీవో కాపీ 12/9/2022 వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కాపీ. ఇవాళ ఎందుకు దాన్ని అకస్మాత్తుగా 6 ఎకరాలకు పెంచారు? 2022లో మెగావాట్కి 3 ఎకరాలు సరిపోతే ఇవాళ ఇంకొక అదనంగా 3 ఎకరాలు దేనికి అవసరమైంది, దేనికి అదనంగా కేటాయించారు? ఇవాళ 3,500 మెగావాట్ల సోలార్ పవర్గా ప్రాజెక్ట్ కానీ ఇండోసోల్ కంపెనీకి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలపడం ద్వారా ఇంకా అదనంగా 10,500 ఎకరాల భూమిని కేటాయిస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదండి, గతంలో కేటాయించిన దాన్ని కూడా సవరించి మళ్ళీ అదనంగా ఇండోసోల్ కంపెనీకి 10,500 ఎకరాల భూమిని కేటాయిస్తా ఉన్నారు. ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా? ఇవాళ నేను అడుగుతా ఉన్న స్ట్రైట్ క్వశ్చన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇవాళ మీరు కేబినెట్లో ఆమోదం తెలిపారా లేదా? అదనంగా ఇంకా 3 ఎకరాల చొప్పున మెగావాట్కి 6 ఎకరాల చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసి
ఇండోసోల్ కంపెనీకి అదనంగా 10,500 ఎకరాల భూమిని మీరు కేటాయించారో లేదో మీరు జవాబు చెప్పండి. ఆ రకంగా మీరు చూసినట్లయితే మొన్న SIPP బోర్డు మీటింగ్లో కానీ ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కానీ ఓన్లీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి దాదాపుగా 23,550 ఎకరాల భూమిని అదనంగా కేటాయించారు. అంటే వీళ్ళు చేసింది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావటం కాదండి, వేల ఎకరాల విలువైనటువంటి భూమిని పందారం చేస్తూ ఉన్నారు, పంచి పెడతా ఉన్నారు.